శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 232వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 233వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. व्यास उवाच प्रत्याहारं तु वक्ष्यामि सद्वर्यादौ गते हनि यदेदं कुरुते ध्यात्मं सुसूक्ष्मं विश्वमीश्वरः. వ్యాసులు వారు చెప్తున్నారు, పగలు గడిచి రాత్రి ప్రారంభమయ్యే వేళలో బ్రహ్మ ఈ విశ్వాన్ని లయం చేస్తూ స్థూల జగత్తును సూక్ష్మ జగత్తుగా మార్చి తనలో లీనం చేసుకునే విధానాన్ని చెప్పబోతున్నాను విను. దివి సూర్యస్తథా సప్త దహంతి శిభినోర్చిష సర్వమేతత్తదార్చిభిః పూర్ణం జాజ్వల్యతే జగత్. ప్రళయకాలంలో పైనుండి సూర్యుడు, కింద నుండి 7 అగ్నిజ్వాలలు విశ్వాన్ని దహిస్తాయి. అప్పుడు ఈ విశ్వమంతా జ్వాలలతో నిండి మండిపోతూ కనిపిస్తుంది. పృథివ్యాం యాని భూతాని జంగమాని ధ్రువాణి చ తాన్యేవాగ్రే ప్రళయంతే భూమిత్వం ఉపయాంతితే ఉపయాంతి చ. పృథివీలోని చరాచర భూతాలన్నీ ముందుగా దహింపబడి పృథివిగా మారిపోతాయి. తత ప్రలీనే సర్వస్మిన్ స్థావరే జంగమే తదా నిర్వృక్షాం శృణా భూమిని దృశ్యతే కూర్మ పృష్ఠవత్. స్థావర జంగమాలన్నీ కూడాను లయమైపోయిన తర్వాత భూమిపై చెట్లు గడ్డి అన్నీ అదృశ్యమై భూమి తాబేటి వీపులాగా అవుతుంది. కూర్మ పృష్ఠవత్. స్థావరాలు జంగమాలు. స్థావరాలు అంటే కదలని ప్రాణులు, జంగమాలంటే కదిలే ప్రాణులు. అవే కదా, 2 రకాలు. ఇవన్నీ కూడాను లయమైపోయిన తర్వాత భూమిపైన ఏమీ ఉండవు. అది ఎలా ఉంటుందయ్యా అంటే చాలా చక్కగా నున్నగా తాబేలు యొక్క వీపులాగా ఉంది. భూమిరపి గుణం గంధం ఆప ఆదతతే యదా ఆత్మగంధ తదా భూమి ప్రళయత్వాయ కల్పతే. ఆ తర్వాత భూమిలోని గంధ లక్షణాన్ని జ్వలం స్వీకరిస్తుంది. దాంతో గంధహీనమైన భూమి తన కారణమైన జలంలో కలిసిపోతుంది. ఆపస్తత్ర ప్రతిష్టంతి ఊర్మి మచ్చో మహాస్వన సర్వమే వేదమాపూర్య తిష్టంతి చ చరంతి చ. అప్పుడు నీళ్లు మాత్రమే ఉంటాయి. గంభీర ధ్వని రేగుతుంది. అలలు ఈసిపడుతూ ఉంటాయి. విశ్వాన్నంతా ముంచి నీళ్లు కల్లోలంగా నిలుస్తాయి. అపామపి గుణం తాత జ్యోతిరా దదతే యదా ఆపస్తదా త్వాత్త గుణ జ్యోతి శోపరమంతి. ఆ తర్వాత జల లక్షణాన్ని తేజస్సు స్వీకరిస్తుంది. అప్పుడు జలం రసహీనమై తేజస్సులో లీనమవుతుంది.
యదాదిత్యం స్థితం మధ్యే గూహంతి శిభివోచ్చిష సర్వమే వేదమర్చిర్భి పూర్ణం జాజ్వల్యతే నభః. అగ్నిజ్వాలలు సూర్యుడి చుట్టుముట్టి తమలో లీనం చేసుకున్నప్పుడు ఆకాశం అంతా జ్వాలలతో నిండి మండిపోతున్నట్టు కనిపిస్తుంది. జ్యోతిషోపి గుణం రూపం వాయురాదతేద ప్రసామ్యతి తతో జ్యోతి వాయుర్దోధూయతే మహాన్. జ్యోతిర్గుణమైన రూపాన్ని వాయువు తాను స్వీకరించినప్పుడు అగ్ని శాంతించి వాయువులో లీనమవుతుంది. వాయువు ప్రచండమై ఆకాశాన్ని క్షోభింపజేస్తుంది. ఎలా అయితే సృష్టి జరిగిందో ఆకాశం నుంచి తేజస్సు నుండి జలము నుండి భూమి, ఇట్లా ఇంకా ఉంది. వాయురోపి గుణం స్పర్శం ఆకాశం గ్రసతేద ప్రశామ్యతి తదా వాయు కంతు తిష్టతి నాదవత్. వాయువు ఏమవుతుంది? ఆకాశం వాయువుని కబళిస్తుంది. ఆకాశం, వాయువు, తేజస్సు, జలము, అగ్ని. ఇలా వెనక నుంచి చూసుకుంటే పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు. అదనమాట. ఎట్లయితే పైనుంచి కిందకి వచ్చిందో కింద నుంచి పైకి వెళ్ళిపోతాయి అన్నీ ప్రళయం వచ్చినప్పుడు అనమాట. అరూపమరస స్పర్శం అగంధం నచ మూర్తిమత్ సర్వరోగ ప్రణదితం కంతు తిష్టతి నాదవత్. ఇప్పుడు ఆకాశంలో రూపరస స్పర్శ గంధాలు అసలు ఉండవు. సర్వలోకాల్ని ధ్వనింపజేస్తూ శబ్దగుణంతో ఆకాశం ఒంటరిగా మిగులుతుంది. మూర్త పదార్థం అంటూ ఏది ఉండదు. శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటారు. వీటి గుణాలు అంటే వాటి విషయాలు పంచభూతాల యొక్క విషయాలవి. ఆకాశం విషయం ఏమిటంటే శబ్దం. ఆ శబ్దం ఒకటే మిగిలిపోతుంది, ఒంటరిగా ఉంటుంది ఆకాశం శబ్దంతో. ఆకాశస్య గుణం శబ్దం అభివ్యక్తాత్మకం మనః మనసో వ్యక్తం అవ్యక్తం బ్రాహ్మ సంప్రతి సంచర. ఆ తర్వాత దృశ్య ప్రపంచాన్ని వ్యక్తం చేసే మనస్సు తన నుండి పుట్టిన ఆకాశ గుణమైన శబ్దాన్ని తనలో లీనం చేసుకుంటుంది. వ్యక్తమైన మనస్సు, అవ్యక్తమైన మహత్తత్వం బ్రహ్మ మనస్సులో లయమైపోతాయి. ఇదే బ్రాహ్మ ప్రళయం అంటారు. తదాత్మగుణమావిశ్యామనో గ్రసతి చంద్రమా మనస్సుప్రతే చావి చంద్రమశుభతిష్టతే. మహాప్రళయ సమయంలో మనస్సును ఆత్మగుణంలో ప్రవేశపెట్టి చంద్రుడు మనస్సును కబళిస్తాడు. మనస్సు కూడా శాంతించగా చంద్రుడు మిగులుతాడు. తంతు కాలేన మహతా సంకల్ప కురుతేవసే చిత్తం ప్రగతి గ్రసతి సంకల్పం తచ్చ జ్ఞానమనుత్తమం. ఆ తర్వాత చాలా కాలానికి సంకల్పం చంద్రుని వశపరుచుకుంటుంది. చిత్తం సంకల్పాన్ని మింగుతుంది. ఆ చిత్తమే పరమోత్తమైన జ్ఞానం. కాలో కీర్తి విజ్ఞానం కాలం బలమితే శృతి బలం కాలో గ్రసితూతం విద్వాన్ కృతే వశ. కాలం విజ్ఞానాన్ని కబళిస్తుంది, కాలాన్ని బలం వశం చేసుకుంటుంది. బలాన్ని మహాకాలాన్ని పరబ్రహ్మ తమ అధీనంలోకి తెచ్చుకుంటాయి. ఆకాశస్య యథాఘోషం తం విద్యాన్ కురుతేత్మని తదవ్యక్తం పరం బ్రహ్మ తచ్చాశ్వత మనుత్తమం. ఏవం సర్వాణి భూతాని బ్రహ్మైవ ప్రతిసంచర. ఆకాశం తన గుణమైన శబ్దాన్ని తనలో లీనం చేసుకున్నట్టు బ్రహ్మ మహాలోకాన్ని తనలో లీనం చేసుకుంటాడు. ఆ పరబ్రహ్మమే పరమాత్మ, అవ్యక్తుడు, సనాతనుడు, సర్వోత్తముడు. ఈ రీతిగా సర్వప్రాణులు లయమైపోతాయి. అన్నింటికీ అధిష్టానం పరబ్రహ్మనే. యథావత్కీర్తితం సమ్యక్ ఏవమే తద సంశయం బోధ్యం విద్యామయం దృష్ట్వా యోగి పరమాత్మభి. రీతిగా పరమాత్మ స్వరూపులైన యోగులు విద్యామయమైన భోజ్యతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకొని దాన్ని యథాతథంగా కీర్తించారు. అది అలాగే ఉంటుంది, సందేహం లేదు.
ఏం విస్తార సంక్షేపౌ బ్రహ్మవ్యక్తే పునః పునః యుగ సహస్రయో రాదో అహోరాత్ర తదైవ చ. ఈ విధంగా మరలా అవ్యక్త ప్రబ్రహ్మలో సృష్టి విస్తార విలయాలు జరుగుతాయి. సృష్టి, విస్తారం, విలయం మూడు కూడా మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఒకసారితో అంతం కాదు. 1000 చతుర్యుగాలు కలిపితే అంటే 1000 మహాయుగాలు, 4 యుగాలను కలిపితే మహాయుగం అంటారు. 1000 మహాయుగాలు కలిపితే బ్రహ్మకి ఒక పగలు అని, మరి అంత్యకాలానికి రాత్రి అని ముందే చెప్పాను కదా. ఇలా పగలు రాత్రి మారి వస్తుంటాయి కదా. అలానే యుగాలు కూడా మారి వస్తుంటాయి. సృష్టి కూడా మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సృష్టి వస్తుంది, ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి వస్తూ ఉంటుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్రే త్రయస్త్రింశతధిక 200తమోధ్యాయ. ఇది వ్యాసప్రోక్త మహాభారతంలోని ఆది పర్వంలో శాంతి పర్వంలోని 233వ అధ్యాయం. రేపు మనం 234వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.